వ్యవహారంపై కరీంనగర్ జిల్లాలో భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అక్కడి నుంచి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. తిరుమల ఆలయంలో లడ్డూ పవిత్రత పైన దేశవ్యాప్తంగా నిరసనలు వ్యక్తమవుతున్నాయి. లడ్డూని గత ప్రభుత్వం అపవిత్రం చేసిందంటూ చాలా మంది భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వివిధ ఆలయాల్లో స్వామివారికి పూజలు చేస్తూ తమ నిరసనను తెలియజేస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తోంది. సో రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా తిరుమల లడ్డూ అపవిత్రత పైన ఆందోళన వ్యక్తమవుతున్నాయి. సో మనతో స్వామివారి ఆలయంలో పూజలు చేసిన కొంతమంది స్వామివారి భక్తులు కానీ కొంతమంది బీజేపీ నేతలు ఉన్నారు. వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, తిరుమలలో లడ్డూ పవిత్రతకు సంబంధించిన అనేక ఆరోపణలు బయటికి వచ్చాయి. గత ప్రభుత్వ హయాంలో అపవిత్రం అవటాన్ని స్వామివారి భక్తులు జీర్ణించుకోలేకపోతున్నారు. ఏం చెప్తారు? ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందువుల యొక్క ఆరాధ్య కలియుగ దైవమైన శ్రీ తిరుమల వెంకటేశ్వర స్వామి లడ్డు ప్రసాదంలో నాణ్యత లేదని, అదేవిధంగా ఆ లడ్డులో వాడే నెయ్యిలో జంతువు సంబంధించిన కొవ్వులు వాడారని తెలిసింది. ఇది చాలా బాధాకరమైన విషయం. దీన్ని తీవ్రంగా మేము ఖండిస్తున్నాం. మరి హిందువుల యొక్క ఆరాధ్య దైవంలో జరుగుతున్న పవిత్ర లడ్డు విషయంలో ఇంత నిర్లిప్తత ఈ విధంగా చేయడం అంటే అక్కడ అధికారులు కానీ ఆ రోజు ఉన్న ప్రభుత్వాన్ని కానీ దీనికి బాధ్యత వహించాలి. ఖచ్చితంగా ఆ పని చేసిన వాళ్ళందరి అధికారులపైన అప్పటి వాళ్ళపైన తగు విచారణ జరిపి చర్య తీసుకోవాలి. అదేవిధంగా హిందూ బంధువులందరికీ మా విజ్ఞప్తి ఒక్కటే, మనం ఇదే విధంగా ఉన్నట్టయితే ప్రతిదీ హిందువుల విషయంలో జరిగే అవకాశం ఉంది. కాబట్టి అనంతకోటి హిందూ భక్తులందరికీ నా మనవి, మనం ఈరోజు అందరం సంఘటితమైదాం. ప్రతి దేవాలయానికి వెళ్ళి పూజ చేయడమే కాకుండా ఈ చర్యను ఖండిస్తూ నిరసిస్తూ మనం ర్యాలీలు కనుక చేసి మన నిరసనను కనుక ప్రభుత్వానికి తెలియజేసినట్టయితే అప్పుడే ప్రభుత్వంలో కదలిక వచ్చి ఆ బాధ్యులపైన చర్య తీసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ విధంగా సహకరించాలని హిందూ బంధువులందరినీ కోరుకుంటున్నారు. అన్యమతస్తుల ప్రవేశంతోనే స్వామివారికి విషయంలో, స్వామివారి ప్రసాదాల విషయంలో, దర్శనం విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించారు అనే ఆరోపణలు కూడా వస్తున్నాయి. ఏమి చెప్తారు? 100% కరెక్ట్. ఎందుకంటే ఈ హిందువుల మీద తిరుమల తిరుపతి దేవస్థానం అని అంటే ఇవాళ హిందువులకు చాలా ఆరాధ్య దైవము, చాలా గొప్ప దేవుడు. ప్రపంచ దేశాలు అందరూ మన హిందువులు ఇవాళ తిరుమల తిరుపతి దేవస్థానాన్ని దర్శించుకొని ఆ దేవునికి కృపా కటాక్షాలతోనే ఇవాళ హిందూ ధర్మం కాపాడగలుగుతుంది అనేది మేము నమ్ముతున్నాము. అన్య మతస్థులు దీనికి ఇంతకుముందు గతంలో కూడా వేరే కాంగ్రెస్ పాలనలో 7 కొండలు అవసరం లేదు, 3 కొండలు చాలు ఈ దేవస్థానానికి అని చెప్పేసి అప్పటి నుండే భౌతిక దాడులు జరుగుతున్నాయి. మెల్లగా ఇప్పుడు వాళ్ళ ప్రసాదాన్ని కూడా కలుషితం చేసి హిందూ ధర్మాన్ని, హిందువులపై దాడి చేయడానికి కొరకు పెద్ద కుట్ర జరుగుతుంది. దీన్ని అందరూ ఆలోచించాలి, హిందువులందరూ ఏకం కావాలి. దీని మీద కొంచెం ప్రత్యేక దృష్టి పెట్టి మన హిందువులు అందరూ ఏకతాటిపై ఉండి ఇలాంటి సంఘటన జరగకుండా దీని మీద చర్య తీసుకోవాలని కోరుకుంటున్నా. ఆరాధ్య దైవంగా కొలిసే శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఇలాంటి పరిస్థితి రావడం అత్యంత బాధాకరం. ఇలాంటి ఘటనపై చర్య తీసుకోవాలి. ఈ ఘటనను ఎవరైతే ప్రోత్సహించారో గత ప్రభుత్వ రాజకీయ నాయకులు కానీ, వారికి సహకరించిన వారు ఏది చెప్తే అది చేసిన ప్రభుత్వ ఎండోమెంట్ ఉద్యోగులను కూడా ఆ వింగుకు సంబంధించిన ప్రతి ఉద్యోగిని సస్పెండ్ చేయాలి. అక్కడ ఉద్యోగం చేస్తున్నా అని భావించే కన్నా ఇక ముందు అక్కడ భక్తితో, దేవుని గుళ్ళో భక్తితో నేను ఆరాధ్యంగా దైవించే దేవుని దగ్గర పనిచేస్తున్నాను అలాంటి వాళ్ళను అక్కడ ఉద్యోగులుగా ఉంచాలి. అలాగే ఈ గత ప్రభుత్వ 5 సంవత్సరాల కాలంలో అక్కడ మన తిరుమల తిరుపతికి సంబంధించిన సరౌండింగ్ ప్లేస్లలో అనేక మసీదులు కానీ చర్చిలు కానీ నిర్మించారు. అటువంటిని కూడా తొలగించి తిరుమల తిరుపతి దేవస్థాన పరిసరాలను ఆధ్యాత్మికంగా ఉంచాలని మేము కోరుతున్నాం. సో మొత్తంగా తిరుమల లడ్డు అపవిత్రం కావటం పైన స్వామివారి భక్తులు మండిపడుతున్నారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా పలు ఆలయాల్లో ప్రత్యేక పూజలు చేస్తూ గత ప్రభుత్వ హయాంలో చేసిన ఈ ఘటనకు పాల్పడ్డ వారిని కఠిన చర్యలు తీసుకోవాలని ఏపీ ప్రభుత్వానికి వినతి పత్రం అంటే వినతి చెప్తున్నారు. సో ఖచ్చితంగా మరోసారి ఇలాంటి ఘటనలు జరగకుండా కఠినమైన చర్యలు తీసుకుంటేనే బాగుంటుందంటున్నారు. మరోవైపు స్వామివారి సేవకులకు మాత్రమే లేదా స్వామివారిని ఇష్టపడే వారికి మాత్రమే, స్వామివారి భక్తితో మాత్రమే ఉండే వారినే అక్కడ అధికారులుగా నియమించాలి, అక్కడ సేవలు వినియోగించాలని వీరంతా సూచిస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తోంది. దేశవ్యాప్తంగా తిరుమల లడ్డు పైన
శ్రీవారి భక్తుల మనోభావాలు అయితే ఖచ్చితంగా దెబ్బతిన్నట్లు మనకు స్పష్టంగా అర్థమవుతోంది. వారిపైన కఠిన చర్యలు తీసుకోవాలని వీరంతా కోరుతున్నారు. వీడియో జర్నలిస్ట్ సంపత్తో శ్రీనివాస్, ఏబిఎన్.